గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు అంటే 2025 మే 31 యొక్క ప్రధానమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఏంటి, దానికి అనుబంధంగా కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ ఏంటంటే వస్తాయనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈ రోజు మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మూడు సంస్థలకి, మూడు ప్రధానమైనటువంటి పిఎస్యూస్ కి అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కి మినీ రత్న కేటగిరీ 1 హోదా ఇవ్వడం జరిగిందనమాట. మినీ రత్న సాధారణంగా మినీ రత్న హోదా ఏ సంస్థలకు ఇస్తారు, అసలు మినీ రత్న హోదా అంటే ఏంటి, అవి కూడా మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అసలు ఇందుకు ఈ మినీ రత్న కేటగిరీ వచ్చినటువంటి సంస్థలు ఏంటో తెలుసుకున్న తర్వాత దాని సంగతి ఆలోచిద్దాం. ఫస్ట్ మినీ రత్న కేటగిరీ 1 హోదా పొందినటువంటి సంస్థలు ఏంటంటే ఎంఐఎల్ సంస్థ, ఏవిఎన్ఎల్ సంస్థ, ఐఓఎల్ సంస్థ. ఈ మూడు సంస్థలకు కూడా మినీ రత్న హోదాని ఈ రోజు మినీ రత్నలో కేటగిరీ 1 హోదాని ఇవ్వడం జరిగిందనమాట. ఇందుకు ఈ ఎంఐఎల్ ఇప్పుడు పొందినటువంటి సంస్థలు ఏంటంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఎంఐఎల్, ఏవిఎన్ఎల్, ఐఓఎల్. ఇప్పుడు ఈ విధంగా వచ్చినటువంటి దాని మీద క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే, భవిష్యత్ ఎగ్జామినేషన్స్ లో క్వశ్చన్ ఎలా వస్తుందంటే, దీని మీద ఇటీవల మినీ రత్న కేటగిరీ 1 హోదా పొందినటువంటి సంస్థల్లో క్రింది వానిలో సరైనదేది అని అడుగుతాడు. అది ఒకటి ఎంఐఎల్లా, ఏవిఎన్ఎల్లా, ఐఓఎల్లా, పైవన్నీయా. ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఎంఐఎల్కి ఇచ్చారు, ఏవిఎన్ఎల్కి ఇచ్చారు, ఐఓఎల్కి ఇచ్చారు, అందువలన పైవన్నీ అనేది ఆన్సర్ అనమాట. ఇది ఎంఐఎల్ అంటే అర్థం ఏంటి అంటే మ్యూనిషన్ ఇండియా లిమిటెడ్. మ్యూనిషన్ ఇండియా లిమిటెడ్. ఈ మ్యూనిషన్ ఇండియా లిమిటెడ్ అనేటటువంటి ఒక సంస్థ ఉందండి. ఈ మ్యూనిషన్ ఇండియా లిమిటెడ్ అనేటటువంటి సంస్థ మహారాష్ట్రలోని పూణేలో ఉందన్నమాట. మహారాష్ట్రలో ఉన్నటువంటి పూణేలో ఉన్నటువంటి ఈ ఎంఐఎల్ సంస్థ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ప్రభుత్వ రంగ సంస్థ అని దేని పేర్కొంటారు అంటే, ఏదైనా సంస్థలో ప్రభుత్వ రంగం యొక్క వాటా 51% కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వ రంగ సంస్థ అని పిలుస్తారనమాట. ఇప్పుడు ఎంఐఎల్ సంస్థ అనేది ప్రభుత్వ రంగ సంస్థ, ఏవిఎన్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ, ఐఓఎల్ ప్రభుత్వ రంగ సంస్థ. ఎంఐఎల్ అంటే అర్థం ఏంటంటే మ్యూనిషన్ ఇండియా లిమిటెడ్. అలాగే ఏవిఎన్ఎల్ అంటే అర్థం ఏంటంటే ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్. ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్. ఇవన్నీ కూడా నిజానికి ఇవన్నీ కూడా డిఫెన్స్ సెక్టార్ సంబంధించిన అనమాట. అంటే రక్షణ రంగానికి చెందినటువంటి సంస్థలు. ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ అనేది తమిళనాడులోని చెన్నైలో ఉందన్నమాట. ఇది తమిళనాడులోని చెన్నైలో ఉన్నటువంటి ఏవిఎన్ఎల్ సంస్థ. ఏవిఎన్ఎల్ అంటే ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్. అలాగే ఐఓఎల్ అని ఉత్తరాఖండ్ లో ఉంది. ఇది ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఉందన్నమాట. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఉన్నటువంటి ఐఓఎల్ సంస్థ. ఐఓఎల్ అంటే అర్థం ఏంటంటే ఇండియా ఆప్టేల్ లిమిటెడ్. ఈ విధంగా ఎంఐఎల్ అంటే మ్యూనిషన్ ఇండియా లిమిటెడ్, ఏవిఎన్ఎల్ అంటే ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్, ఇండియా ఆప్టేల్ లిమిటెడ్ అంటే ఉత్తరాఖండ్ లో డెహ్రాడూన్ లో ఉన్నటువంటి ఇండియా ఆప్టేల్ లిమిటెడ్ ఐఓఎల్ సంస్థ. ఈ మూడు సంస్థలకి ఈ రోజు మినీ రత్నాలో కేటగిరీ 1 హోదా ఇస్తున్నట్టుగా భారత రక్షణ మంత్రి ప్రకటించారు. రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటించడం జరిగిందనమాట. అందువలన దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ మనం రావడం జరిగింది. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ ఇంకో రకంగా వచ్చే అవకాశం ఉంది. ఎలా అంటే, ఇటీవల మినీ రత్న కేటగిరీ 1 హోదా పొందినటువంటి ఎంఐఎల్ లేదా మ్యూనిషన్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఎక్కడ ఉంది అనే క్వశ్చన్ అడుగుతారు. అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి మూడు సంస్థలకు కూడా ఎక్కడ ఉన్నాయి అనేటటువంటి క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మ్యూనిషన్ ఇండియా లిమిటెడ్ ఎంఐఎల్ అని మాట్లాడుకున్నాం కదండి. ఇప్పుడు కేటగిరీ 1 మినీ రత్నాలో కేటగిరీ 1 హోదా పొందినటువంటి మ్యూనిషన్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఎక్కడుంది? చెన్నైలో ఉందా, డెహ్రాడూన్లో ఉందా, పూణేలో ఉందా, హైదరాబాద్ లో ఉందా అనే క్వశ్చన్ వస్తుంది. ఇది మహారాష్ట్రలోని పూణేలో ఉందన్నమాట. అలాగే ఈ రోజు మినీ రత్న హోదా పొందినటువంటి ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ ఏవిఎన్ఎల్ సంస్థ ఏ రాష్ట్రంలో ఉంది అంటే తమిళనాడులోని చెన్నైలో ఉంది. ఓకే, తమిళనాడులోని చెన్నైలో ఈ సంస్థ ఉందన్నమాట. ఓకే, ఇది ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్. మరో సంస్థ ఉంది, దాని పేరు ఇండియా ఆప్టేల్ లిమిటెడ్ లేదా ఐఓఎల్. ఈ ఐఓఎల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే డెహ్రాడూన్ లో ఉందన్నమాట. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఉంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం.
ఇంకో విషయం ఏంటంటే ఇదే దీనికి సంబంధించిందే మళ్ళీ ఇచ్చాను. మినీరత్న కేటగిరీ 1 హోదా పొందినటువంటి ఇండియా ఆప్టైల్ లిమిటెడ్ సంస్థ ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఉత్తరాఖండ్లో ఉంది. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఉంది. ఇది మనం సాధారణంగా తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైన విషయం. అయితే ఇంకో విషయం ఏంటంటే అసలు ఏంటి ఈ రత్న హోదాలు? ఈ రత్న హోదా అంటే అర్థం ఏంటి అంటే సాధారణంగా రత్న హోదాలు అనేవి ఎలా వస్తాయంటే కేంద్ర ప్రభుత్వం అనేది ప్రత్యేకంగా ఏదైనా ఒక సంస్థ, ప్రభుత్వ రంగ సంస్థ లాభాల్లో ఉన్నటువంటి సంస్థకి దానికి స్వతంత్ర ప్రతిపత్తి అంటే అది సొంతంగా అభివృద్ధి పరచడం కోసమని స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వడం కోసమని హోదాలు ఇస్తూ ఉంటుంది అనమాట. ఆ హోదాల్లో అత్యున్నతమైనటువంటి హోదాని ఏమంటారంటే మహారత్న అంటారు. మహారత్న ప్రస్తుతం మహారత్నకి 13 సంస్థలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 13 సంస్థలు మహారత్న హోదా కలిగి ఉన్నాయన్నమాట. నిజానికి ఏంటంటే మహారత్న హోదా ఎవరికి ఇస్తారంటే వరుస క్రమంలో 3 సంవత్సరాల పాటు నికర లాభాలు అంటే నెట్ ప్రాఫిట్ అనేవి సంవత్సరానికి 2,500 కోట్ల రూపాయలు రావాలి. 2,500 కోట్ల రూపాయలు. ఈ విధంగా 3 సంవత్సరాల పాటు వరుసగా ఏదైనా ఒక సంస్థకి 2,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి నికర లాభంగా వస్తే దానికి మహారత్న హోదా ఇస్తారు. అంతేకాకుండా వరుసగా 3 సంవత్సరాల యొక్క సగటు నికర లాభాలు 10,000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్నా సరే, ఓకేనండి, 2,500 కోట్లు సంవత్సరానికి వచ్చిన మహారత్న హోదా ఇస్తారు. లేదు అంటే 3 సంవత్సరాల్లో 10,000 కోట్ల కన్నా ఎక్కువ లాభం వచ్చినా సరే దానికి మహారత్న హోదాని ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా వాటికి వార్షిక టర్నోవర్ చూస్తే 20,000 కోట్ల రూపాయల కన్నా ఎక్కువ టర్నోవర్ ఉన్నా సరే ఆ సంస్థకి మహారత్న అనేటువంటి హోదాని ఇవ్వడం జరుగుతుంది. అది ప్రధానమైనటువంటి మహారత్న హోదా. రెండోది ఏంటంటే రెండో హోదా నవరత్న హోదా అంటారు. నవరత్న హోదా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 17 సంస్థలకు ఇవ్వడం జరిగింది. నవరత్న హోదా ఎవరికి ఇస్తారంటే నికర లాభాలు అంటే ఏదైనా ఒక సంస్థ ఉంది, దానికి నికర లాభాలు, నికర విలువ, మొత్తం మానవ వనరులు, దాని ఉత్పత్తి, మొత్తం ఇవన్నీ విలువలు చూసుకొని ఒక 6 పారామీటర్స్ తీసుకుంటారు. 6 పారామీటర్స్ అంటే 6 పరామితులు అంటారు. వాటన్నిటికీ ఒక స్కోర్ వేస్తారు, 100కి స్కోర్ వేస్తారు. ఆ స్కోర్లో 60 స్కోర్ గాని సాధించగలిగితే, మినిమం 60 అనమాట, మినిమం 60 స్కోర్ గాని సాధించగలిగితే అప్పుడు ఆ సంస్థకి నవరత్న హోదా ఇస్తారనమాట. అలాంటి ప్రస్తుతం మన దేశంలో 17 నవరత్న హోదాలు ఉన్నాయి. దాని తర్వాత హోదా మినీరత్న హోదా అనమాట. మినీరత్నాలు 2 కేటగిరీలు ఉంటాయి. మినీరత్నాలు 2 కేటగిరీలు. ఒకటి కేటగిరీ 1, ఇంకోటి కేటగిరీ 2. 2 కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. 2 కేటగిరీస్. ఒకటో కేటగిరీకి రెండో కేటగిరీకి తేడా ఏంటి అంటే మొదటి కేటగిరీ అంటే ఏంటంటే గత 3 సంవత్సరాలుగా అంటే లాస్ట్ 3 years లోని కూడా లాభాల్లో ఉండాలి, లేదా గత 3 సంవత్సరాల్లో కనీసం ఒక్క సంవత్సరంలో 30 కోట్ల రూపాయలు కానీ అంతకన్నా ఎక్కువ కానీ లాభం రావాలి. అలా వస్తే అటువంటి సంస్థకి మినీరత్నాల్లో కేటగిరీ 1 హోదా ఇస్తారు. అలా కాకుండా గత 3 సంవత్సరాలుగా లాభాల్లో ఉండి నికర విలువ మాత్రం పాజిటివ్గా ఉండాలి, అంటే రుణాత్మకంగా ఉండకూడదు, నెగిటివ్గా ఉండకూడదు, పాజిటివ్గా ఉంటే దాన్ని కేటగిరీ 2 అంటారు అనమాట. మినీరత్నంలో కేటగిరీ 2 అంటారు. కేటగిరీ 1 అంటే 30 కోట్ల రూపాయల కన్నా ఎక్కువ లాభాలు ఉండాలి. లేదు కేటగిరీ 2 అంటే 30 కోట్లు ఉండక్కర్లేదు, కొద్దిగా అయినా సరే లాభాలు కలిగి ఉండాలి, కానీ గత 3 సంవత్సరాలు కూడా లాభాలు ఉండాలి. అలా ఉంటే అటువంటి దాన్ని కేటగిరీ 2 అంటారు. అంతేకాకుండా కేటగిరీ 1లో 500 కోట్ల రూపాయలు లేదా నికర విలువకు సమానమైనటువంటి పెట్టుబడులు పెట్టి స్వేచ్ఛను ఇవ్వడం జరుగుతుంది కేటగిరీ 1 ఇవ్వడం వల్ల. మినీరత్నాలో కేటగిరీ 1 ఒక సంస్థ పొందిందనుకోండి, ఆ సంస్థ తన సొంతంగా ప్రభుత్వ అనుమతి లేకుండానే 500 కోట్ల రూపాయల వరకు కూడా ఎక్కడైనా పెట్టుబడి పెట్టేటటువంటి స్వేచ్ఛను కలిగి ఉంటుంది. అదే కేటగిరీ 2 మినీరత్నంలో కేటగిరీ 2 పొందిందనుకోండి ఒక సంస్థ, అది 300 కోట్ల రూపాయల వరకు కూడా ప్రభుత్వ అనుమతి లేకుండానే పెట్టుబడి పెట్టేటటువంటి ఆ కెపాసిటీ, సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంటుంది, స్వేచ్ఛను కలిగి ఉంటుంది అనమాట. ఆ విధంగా ఈ మహారత్న హోదా, నవరత్న హోదా, మినీరత్నంలో కేటగిరీ 1 హోదా, కేటగిరీ 2 హోదా అని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థని విభజించడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయం. నెక్స్ట్ మరొక విషయం చూద్దాం. అదేంటంటే ఈరోజు VKSA 2025 అనే దాన్ని ప్రారంభించడం జరిగింది. VKSA 2025 ఇందుకు ఏంటి? దీని మీద క్వశ్చన్ ఎలా వస్తుందంటే VKSA 2025 ఈ మధ్య ప్రారంభమైంది. అయితే VKSA పూర్తి రూపం ఏంటి? వికసిత్ కృషి సాంకేతిక అభియాన,
వికసిత్ కృషి సంకల్ప అభియాన, వ్యవసాయ కృషి సంకల్ప అభియాన, వికసిత్ కృషి సేవా అభియాన అనే క్వశ్చన్ వస్తుంది అనమాట. దాని అర్థం ఏంటి అంటే వికేఎస్ఏ అంటే అర్థం ఏంటంటే వికసిత్ కృషి సంకల్ప అభియాన్, వికసిత్ కృషి సంకల్ప అభియాన్ అనేటటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రారంభించింది. వికేఎస్ఏ 2025 అని పిలుస్తున్నారు. ఇందుకే వికేఎస్ఏ 2025 అనే దాని యొక్క లక్ష్యం ఏంటి, లక్ష్యం ఏంటి దానిలో కూడా ఆప్షన్స్ ఇచ్చాను చూడండి. రైతులు రుణాలు మంజూరు చేస్తూ ఉంటారా, రైతులకు ఉచితంగా విత్తనాలు సరఫరా చేస్తారా, ఆధునిక వ్యవసాయ ఫిషరీ టెక్నాలజీని 1.5 కోట్ల రైతులకి ప్రచారం చేస్తారా, ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తారా అనే ఆప్షన్ ఇచ్చారు. దీనిలో ఆప్షన్ సి అంటే ఆధునిక వ్యవసాయం, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అగ్రికల్చర్లోని ఫిషరీ టెక్నాలజీలోను అడ్వాన్స్డ్ టెక్నాలజీని సుమారుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1.5 కోట్ల మంది రైతులకి వారికి పరిచయం చేయడం, వారికి అందించడం అనమాట. అదే లక్ష్యంతో వికేఎస్ఏ 2025 అనేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగిందన్నమాట. ఇందుకే వికేఎస్ఏ 2025 ఎవరు ప్రారంభించారు అంటే మన వ్యవసాయ అండ్ రైతు సంక్షేమ శాఖ మంత్రి. కేంద్రంలో ప్రస్తుతం వ్యవసాయం ఫార్మర్స్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ అన్నమాట. అంటే వ్యవసాయ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్, వ్యవసాయము రైతు సంక్షేమ మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ వికేఎస్ఏ 2025 ఈ రోజు ప్రారంభించినటువంటి వ్యక్తి ఏంటంటే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. నిజానికి ఏంటంటే ఆప్షన్స్ ఈ విధంగా ఇస్తాడు, కానీ ఆన్సర్ మాత్రం శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. అలాగే వికేఎస్ఏ ప్రారంభ కార్యక్రమం ఎక్కడ జరిగిందంటే భువనేశ్వర్లోని ఒక సంస్థ ఉంది. ప్రస్తుతం భువనేశ్వర్లో ఉన్నటువంటి ఒక ప్రధాన సంస్థ, ఆ సంస్థ పేరు ఏంటంటే ఐసీఏఆర్కి చెందినటువంటి సిఐఎఫ్ఏ సంస్థ అనమాట. ఇది ఏంటి ఐసీఏఆర్ అంటే అర్థం ఏంటి? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ చెందినటువంటి సిఐఎఫ్ఏ సంస్థ. సిఐఎఫ్ఏ అంటే అర్థం ఏంటంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్. ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ అనేటువంటి ఈ సంస్థ ఐసీఆర్కి చెందింది. ఆ ఐసీఆర్ యొక్క సిఐఎఫ్ఏ సంస్థలో ఈరోజు వికేఎస్ఏ 2025 అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. ఇందుకే ఐసీఆర్ యొక్క సిఐఎఫ్ఏ సంస్థ ఎక్కడుంది అంటే ఒడిస్సాలోని భువనేశ్వర్లో ఉందన్నమాట. ఓకే, ఇందుకే వికేఎస్ఏ 2025 ఎప్పుడు చేస్తున్నారంటే మే 29వ తేదీ నుంచి జూన్ 12 వరకు చేస్తున్నారు అనమాట. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మే 29 నుంచి 2025 మే 29 నుంచి జూన్ 12 వరకు ఈ వికేఎస్ఏ 2025 అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఓకే, ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రధాన అంశం. ఇక్కడ ఆల్రెడీ ఒక క్వశ్చన్ ఇచ్చాను చూడండి. ఐసీఆర్ సిఎఫ్ఏ అంటే అర్థం ఏంటి అని కూడా ఇచ్చాను. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిష్ ఫార్మింగ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆక్వాకల్చర్, ఫిషరీస్ అథారిటీయా అని ఇంచుమించుగా దగ్గర సంబంధం ఉన్నటువంటి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దీనిలో ఐసీఆర్ సిఐఎఫ్ఏ అంటే అర్థం ఏంటంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన ప్రధాన విషయం. నెక్స్ట్, ఈ రోజు ఒక ప్రధానమైనటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్, భారతదేశం యొక్క మిలిటరీ ఎక్సర్సైజ్ లో ఒక ప్రధానమైనటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ ఈ రోజు నిర్వహించడం జరిగింది. దాని పేరే నొమాడిక్ ఎలిఫెంట్ 2025 మిలిటరీ విన్యాసాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచే నొమాడిక్ ఎలిఫెంట్ 2025 మిలిటరీ విన్యాసాలు అనేవి ప్రారంభించడం జరిగింది. ఈ నొమాడిక్ ఎలిఫెంట్ మిలిటరీ విన్యాసాలు అనేవి ఎక్కడ జరుగుతున్నాయి? 2025లో జరుగుతున్న నొమాడిక్ ఎలిఫెంట్ 2025 మిలిటరీ విన్యాసాలు ఎక్కడ జరుగుతున్నాయంటే మంగోలియా దేశంలోని ఉలన్ బటార్ ఈ ఉలన్ బటార్లో ఈ నొమాడిక్ ఎలిఫెంట్ 2025 విన్యాసాలు అనేవి ప్రస్తుతం జరుగుతున్నాయి అన్నమాట. ఈ జరుగుతున్నటువంటి ఈ నొమాడిక్ ఎలిఫెంట్ మీద క్వశ్చన్స్ తప్పనిసరిగా వస్తాయి. ఎలా క్వశ్చన్స్ వస్తాయి? ఎప్పుడు జరుగుతున్నాయి? నొమాడిక్ ఎలిఫెంట్ 2025 విన్యాసాలు ఏ తేదీల్లో జరుగుతున్నాయి అంటే ప్రెజెంట్ జరుగుతున్నాయి. అది ఎప్పుడు సాధారణ చూడండి క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు? ఏప్రిల్ 15 నుంచి మే 5, మే 10 నుంచి మే 15, మే 31 నుంచి జూన్ 25 ఇలా క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. ఆన్సర్ ఏంటి అంటే మే 31 నుంచి జూన్ 25 మధ్యకాలంలో, అంటే ఈ రోజే ప్రారంభమయ్యాయి. నొమాడిక్ ఎలిఫెంట్ అనేది ఈ రోజు ప్రారంభమవడం జరిగింది. మే 31 ఈ రోజు ప్రారంభమైంది. జూన్ 25 వరకు కూడా ఈ నొమాడిక్ ఎలిఫెంట్ అనేటువంటి మిలిటరీ విన్యాసాలు జరుగుతుంటాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి మిలిటరీ విన్యాసం నొమాడిక్ ఎలిఫెంట్ 2025 మిలిటరీ విన్యాసం
17వ మిలిటరీ విన్యాసం అన్నమాట. 17వ విన్యాసం. ఇందుకీ నొమాడిక్ ఎలిఫెంట్ లో మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఈ నొమాడిక్ ఎలిఫెంట్ విన్యాసాలు అనేవి ఏ ఏ దేశాల మధ్య నిర్వహించబడతాయి? చూడండి క్వశ్చన్స్, ఆప్షన్స్ చూడండి. భారతదేశానికి నేపాల్కా, భారతదేశానికి మయన్మార్కా, భారతదేశానికి భూటాన్కా, భారతదేశానికి మంగోలియాకా. అంటే భారతదేశం మంగోలియాల మధ్య ఈ మిలిటరీ విన్యాసాలు అనేవి నిర్వహించబడుతున్నాయి అనమాట. ఓకే, భారతదేశం మంగోలియా. ఈ విధంగా ఇందుకే లాస్ట్ ఇయర్ 2024 నొమాడిక్ ఎలిఫెంట్స్ ఎక్కడ జరిగాయి అంటే మన ఇండియాలో జరిగాయి. ఇండియాలోని మేఘాలయలోని ఉమ్రాయిలో జరిగాయి. మేఘాలయలోని ఉమ్రాయిలో నొమాడిక్ ఎలిఫెంట్ 2024 ఎడిషన్ జరిగిందనమాట. ఈ విధంగా ఏంటంటే ఆల్టర్నేటివ్ గా మన దేశంలో ఒకసారి, మంగోలియాలో ఒకసారి ఈ విన్యాసాలు జరుగుతూ ఉంటాయి అనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన విషయం. నెక్స్ట్ ఈ రోజు సంబంధించినటువంటి ప్రధాన విశేషాలండి. ఈ రోజు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధాన విశేషాల్లో నేను ఏం చెప్తాను అనుకుంటున్నానంటే ఈ రోజు ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న చెప్తాను అనుకుంటున్నాను. అదేంటి అంటే మినీరత్న హోదా పొందినటువంటి MIL సంస్థ. MIL అంటే మ్యునిషన్ ఇండియా లిమిటెడ్ సంస్థ. మళ్ళీ జాగ్రత్త వినండి. ఈ రోజు మినీరత్న కేటగిరీ 1 హోదా పొందినటువంటి MIL మ్యునిషన్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఎక్కడ ఉంది? ఇది మీరు ఆప్షన్లో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజు సంబంధించినటువంటి విశేషాలు ఇవ్వండి. రేపు సంగతిలో మళ్ళీ రేపు కలుసుకుందాం. మిత్రులారా, మీకు అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీ మిత్రులకు కూడా ఈ మన కరెంట్ అఫైర్స్ వీడియోస్ ని తప్పనిసరిగా షేర్ చేస్తారని మిమ్మల్ని కోరుతున్నానండి. తక్కువ పీరియడ్లోనే వేగంగా ఆ రోజు సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా కంప్లీట్ చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆ విధంగా మీకు ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఇంకా ఏ విధంగా నాకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పనిసరిగా ఆ విధంగా మాడిఫై చేసుకుందాం. ఆ విధంగా మాడిఫై చేసుకుని దానికి అనుగుణంగా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందాం. ఆ విధంగా మీరు చేస్తారని, మీ మిత్రులు కూడా మన కరెంట్ అఫైర్స్ గురించి తెలియజేస్తారని కోరుతూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరైనా మన గాంధీయం యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లే స్టోర్ నుంచి తప్పనిసరిగా గాంధీయం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ విధంగా డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి అన్ని వీడియో కోర్సెస్ కానీ, టెస్ట్ సిరీస్ కానీ, PDF మెటీరియల్ కానీ అన్ని కూడా అందులో అందుబాటులో దొరుకుతాయి. కాబట్టి తప్పనిసరిగా దాన్ని చేసుకుంటారని, డౌన్లోడ్ చేసుకుంటారని మిమ్మల్ని కోరుతూ ఆల్ ది బెస్ట్. ఈ రోజు క్వశ్చన్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి. ఈ రోజు మినీరత్న కేటగిరీ 1 హోదా పొందినటువంటి మ్యునిషన్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఎక్కడ ఉంది? ఓకే, అది ఎక్కడ ఉందో ఆ నగరం పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.